2024-25 10వ తరగతి పబ్లిక్ పరీక్ష పేపర్లో తెలుగుకు సంబంధించి రామాయణం నుంచి కాండాలను గుర్తించండి అనే ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మనకు మొత్తం పాఠ్యపుస్తకంలో ఉన్న 6 కాండాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. అయితే ఇవి ఏ కాండానికి సంబంధించినవి ఆ పేరు మీరు రాయవలసి ఉంటుంది. ఇది సాధారణంగా జనరల్ తెలుగు రాసే విద్యార్థులకు 8 మార్కులకు, అలాగే కాంపోజిట్ తెలుగు రాసే విద్యార్థులకు 5 మార్కులకు ఈ ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీరు కూడా ఈ కాండాలలో ఉన్నటువంటి సంఘటన క్రమాన్ని, అంటే వరుసగా మనకు 6 కాండాల నుంచి కూడా మీకు సంఘటనలు చెప్పడం జరుగుతుంది. వాటిని ఒక్కసారి చూసి అలాగే పాఠ్యపుస్తకం కూడా చదివి పరీక్షకు వెళితే మంచి మార్కులు సాధించగలరు. ఇప్పుడు మనం ఈ వీడియోలో వరుసగా బాలకాండం నుంచి యుద్ధకాండం వరకు ఉన్నటువంటి సంఘటన క్రమాలను తెలుసుకుందాము. వీటితో పాటు మీరు ఒకసారి పాఠ్యపుస్తకం కూడా చదవండి, మంచి మార్కులు పొందండి. ముందుగా మనము ఇక్కడ ఇది 3వ ప్రశ్న కింద జనరల్ తెలుగు వారికి వస్తుంది. రామాయణంలో సంఘటనలు, బాలకాండంలోని ముఖ్య సంఘటనలు చెప్తాను చూడండి. 1. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. తర్వాత వాల్మీకి గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. తర్వాత స్నానానికి నదిలో దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. తర్వాత ఒక వేటగాడు క్రూర బాణంతో చెట్టు మీద ఉన్న క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని నేల కూల్చాడు. తర్వాత వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా మౌనిషాద అనే మాటలు వచ్చాయి. తర్వాత సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. తర్వాత బ్రహ్మ ఆదేశానుసారము రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. తర్వాత సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. తర్వాత కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. తర్వాత దశరథ మహారాజుకు సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. తర్వాత దశరథుని అభ్యర్థన మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. తర్వాత మానవుని చేతిలోనే రావణుని మరణం ఉందని బ్రహ్మ దేవతలతో అన్నాడు. తర్వాత రావణుని సంహరించడానికి మానవుడిగా అవతరించమని శ్రీ మహావిష్ణువును దేవతలు అభ్యర్థించారు. తర్వాత దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. తర్వాత దివ్య పురుషుడిచ్చినటువంటి పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు దశరథుడు. తర్వాత చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. తర్వాత రామలక్ష్మ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. తర్వాత విశ్వామిత్రుడు తాను చేపట్టిన యాగ రక్షణ కోసము శ్రీరాముణ్ణి తన వెంట పంపమని దశరథుడిని అడిగాడు. తర్వాత మారీచ, సుబాహులు రావణుని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘాతం కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. తర్వాత దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గులమైనాడు. తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోమని వశిష్ఠ మహర్షి దశరథునికి హితవు పలికాడు. తర్వాత విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. తర్వాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్రుడు. తర్వాత దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. తర్వాత వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. తర్వాత తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. తర్వాత రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు.
తరువాత రాముడు సీతేశువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. తర్వాత మరు నిమిషంలో రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. తర్వాత రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టుపూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. తర్వాత పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు దశరథుడు. రామ, గౌతమ ఆశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. తర్వాత అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. తర్వాత మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. తర్వాత విశ్వామిత్రుని ఆదేశంతో జనకుడు తన దగ్గర ఉన్న శివధనస్సు చరిత్రను రామలక్ష్మణులకు వివరించాడు. తర్వాత శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు జనకుడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. తరువాత పిడుగుపాటుల భయంకర శబ్దం చేస్తూ విల్లు ఫెళ్ళున విరిగింది. తరువాత విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్ఛపోయారు. తర్వాత ఇచ్చిన మాట ప్రకారము జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. తర్వాత అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. తర్వాత విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. తర్వాత పరశురాముడు శ్రీరామునితో తన దగ్గర ఉన్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. తర్వాత రాముడు వైష్ణవ ధనస్సును అవలీలగా ఎక్కుపెట్టగానే ఓటమిని అంగీకరించి పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. తర్వాత రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలో ఉండిపోయారు. ఇవన్నీ కూడా బాలకాండం నుంచి వచ్చేటువంటి సంఘటన క్రమాలు. వీటిని జాగ్రత్తగా చదవండి. పరీక్షల్లో వీలైనంత వరకు గుర్తుంచుకొని ఈ కాండం పేర్లను గుర్తించండి. మరొక వీడియోలో అయోధ్య కాండం గురించి చెప్తాను, అది కూడా జాగ్రత్తగా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.